హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఫిలిప్స్ డివిడి ప్లేయరు, టేప్ రికార్డరు, రేడియో 3-in-1 అంటాం దీన్ని. ఇది చాలా ఓల్డ్ మోడల్. దీనిలో యాక్చువల్గా ఇది డివిడి ప్లేయర్ ఉంది. ఒకప్పుడు డివిడి ప్లేయర్ వచ్చిన కొత్తల్లో వచ్చిన మోడల్స్ ఇవన్నీ కూడా. ఈ డివిడి ప్లేయర్కి ప్రస్తుతానికైతే ఆ స్పేర్స్ లెన్సులు ఏవి కూడా దొరకవు. ఆ లెన్స్ దీనిలో ఏది వస్తుందో అదే వేయాల్సి వస్తుంది, వేరే వేయడానికి అవకాశం లేదు. కారణం ఏమంటే ఈ పర్టికులర్ బోర్డుకి అది మ్యాచింగ్ ఉంటుంది, అది ప్రస్తుతానికైతే దొరకడం లేదు. నెక్స్ట్ దీనిలోకి ఇంకా వస్తే ఇక్కడ యాంప్లిఫైర్ సెక్షన్ బాగుంటుంది. యాక్చువల్గా ఫిలిప్స్లో ఆడియో క్వాలిటీ ఎప్పుడు కూడా టాప్లో ఉంటాయి. దాదాపు ఇప్పుడు 60 ఏళ్ల ముందర నుంచి కూడా నాకు తెలిసి అప్పటికి ఇప్పటికి కూడా ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంటారు. అందులో ఓల్డ్ సెట్స్లో బాగా ఎక్కువగా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో టేప్ రికార్డరు, ఇది కూడా టేప్ రికార్డరు వచ్చిన కొత్తలోవే ఇవన్నీ. అంటే టేప్ రికార్డర్ ఫస్ట్ వచ్చింది, మళ్ళీ డివిడి ప్లేయర్ వచ్చింది. ఈ రెండు కలిపి ఒక సెట్. దీనిలో ఎఫ్ఎం రేడియో కూడా, డిజిటల్ ఎఫ్ఎం రేడియో కూడా ఉంది దీనిలో. ఇది యాక్చువల్గా ఈ టేప్ రికార్డర్ అయితే మనం రిపేర్ చేసుకోవచ్చు, చేసేసాము కూడా. కారణం ఏమంటే దీనిలో బెల్ట్స్ పోతుంటాయి, ఈ బెల్ట్స్ రీప్లేస్ చేయడము అవి చేయడం మూలన దీన్ని మనము రెడీ చేసేసాము. ఆల్రెడీ బెల్ట్స్ రీప్లేస్ చేశాను. దీనిలో 2 బెల్ట్లు వస్తాయి, ఒకటి పెద్దది మోటార్కి వచ్చేది, ఇంకోటి రివైండ్ ఫార్వర్డ్ గేర్ వీల్కి వచ్చే ఒక బెల్ట్. ఈ రెండు కూడా సాగిపోయినాయి, కట్ అయిపోయినాయి, దాన్ని రీప్లేస్ చేసేసాము. సో ఇంతవరకు పర్ఫెక్ట్ అయిపోయింది. కాబట్టి ఈ టేప్ రికార్డ్ని పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. ఎందుకంటే టేప్ రికార్డులు ఇప్పుడు దొరకడం లేదు. డివిడి ప్లేయర్లు అవసరం పోయాయి, కానీ టేప్ రికార్డులు అవసరం మాత్రం ఉన్నాయి కొంతమంది దగ్గర. ఆ క్యాసెట్లు ఉండడం మూలాన దాన్ని వాడుకోవడానికి ఇది బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ దీనిలో ఎఫ్ఎం క్వాలిటీ కూడా ఉంది కాబట్టి అది వాడుకోవచ్చు. లేదు దీన్ని ఆక్సిలరీ ఇన్పుట్గా ఇచ్చి మనము టీవీకి దేనికైనా కనెక్షన్ ఇచ్చి కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆక్సిలరీ ఇన్పుట్ ఇచ్చారు కాబట్టి సపోజ్ మనం దీన్ని టీవీ కూడా ఇచ్చి వాడుకోవచ్చు. ఈ సెక్షన్ అంతా కూడా వీడియో సెక్షన్, అంటే డివిడి అవుట్పుట్ దానికి సంబంధించింది, అదైతే పనికిరాదు. ఎఫ్ఎం యాంటెన్నా ఉంది, లెఫ్ట్ రైట్ 2 స్పీకర్స్ ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా ఒక యాంప్లిఫైర్గా వాడుకోవచ్చు. ఇప్పటి దీనిలో యాంప్లిఫైర్లో TDA 8947 అనే ఐసీ ఇచ్చారు. ఇది స్టీరియో ఐసీ, అంటే ఒకే ఐసీలో 2 ఛానల్స్ వస్తుంది. దానివల్ల క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ క్యాసెట్ ప్లేయర్ వస్తుంది. దీనిలో క్యాసెట్ పెట్టి మనం ప్లే చేసామంటే టేప్ రికార్డు ప్లే అవుతుంది. ఇప్పుడు స్పీకర్ కనెక్షన్ పవర్ ఇచ్చాము. ఒకసారి టేప్ ఆన్ చేసి చూస్తాము. శ్రీ వెంకటరమణ భవపాపహరణ శ్రీరమణి హృదయే శ్రీ శ్రీనివాస గోవింద. టేప్ రికార్డు బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ దీనిలో రేడియో సిస్టమ్ కూడా ఉంది, ఆక్సిలరీ ఇన్పుట్, MP3 లింకు, డిస్క్ అంటే డివిడి, అది పనిచేయడం లేదు, దానికి ఏం దొరకవు కాబట్టి. ట్యూనరు 93.5 ఎఫ్ఎం రేడియో.
ముఖ్యంగా ఈ వీడియో చూపించడానికి కారణం ఏమంటే ఇటువంటివి కూడా ఒకప్పుడు ఉన్నాయి అని తెలుసుకోవడానికి కోసము ఇది రికార్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. బట్ మనకి ఇప్పుడు ఈ టేప్ రికార్డర్ పార్ట్ వరకు మనకి ఏదైనా చేసుకోవాలంటే స్పేర్స్ మా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మమ్మల్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఈ వీడియోలోనే మా ఫోన్ నంబర్, అడ్రస్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ బెల్ట్స్ కూడా అన్నీ ఉన్నాయి మాకు. కాబట్టి ఎవరైనా కావాలంటే కూడా మీకు అవి సప్లై చేస్తాము. లేదు మీరు పంపించారంటే రిపేర్ చేసి పంపించగలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.